వ్యభిచారం చట్టబద్ధమైన 13 దేశాలు. 1. ఫిన్లాండ్. ఫిన్లాండ్ బహిరంగ వ్యభిచారాన్ని నిషేధించింది. అంటే వీధి వ్యభిచారం లేదా వ్యభిచార గృహాలు ఉండవు. బదులుగా ఇది ఎక్కువగా ప్రైవేట్ ఇళ్లలో జరుగుతుంది. చాలామంది వ్యభిచారిణులు ఆన్లైన్లో లేదా నైట్ క్లబ్లలో వినియోగదారులను కనుగొంటారు. 2. కోస్టారికా. కోస్టారికాలో వ్యభిచారం పూర్తిగా చట్టబద్ధం. అయితే దళారీతనం మరియు వ్యభిచార గృహాలు నేరంగా పరిగణించబడతాయి. ఈ దేశం ఒక ప్రముఖ సెక్స్ టూరిజం గమ్యస్థానం. సెక్స్ వర్కర్ల కోసం ఒక స్వచ్ఛంద రిజిస్టర్ ఉంది. నమోదు చేసుకోవడం ద్వారా వారు ఉచిత ఆరోగ్య పరీక్షలు మరియు మద్దతుకు అర్హత పొందుతారు. 3. జర్మనీ. వ్యభిచారం విషయానికొస్తే జర్మనీ చాలా ఉదార స్వభావాన్ని కలిగి ఉంటుంది. వ్యభిచార గృహాలు మరియు సెక్స్ను ప్రచారం చేయడం చట్టబద్ధం. హెచ్ఆర్ ఏజెన్సీల ద్వారా సెక్స్ వర్కర్లను చట్టబద్ధంగా నియమించుకోవచ్చు. వారి పనిని ప్రభుత్వం నియంత్రిస్తుంది మరియు పన్ను విధిస్తుంది. ప్రతిఫలంగా వారు పెన్షన్లు మరియు బీమా వంటి ప్రయోజనాలను పొందుతారు. 4. కొలంబియా. కొలంబియాలో వ్యభిచార గృహాలలో మాత్రమే వ్యభిచారం చట్టబద్ధం. అవి నిర్దేశిత సహన మండలాలుగా గుర్తించబడిన ప్రదేశాలలో పనిచేస్తాయి. లైంగిక కార్మికులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అయితే ఇది చాలా వరకు కాగితాలకి పరిమితం. వాస్తవానికి లైంగిక వృత్తి దాదాపుగా నియంత్రణలోనే లేదు. 5. గ్రీస్. గ్రీస్లో ప్రభుత్వ ఆధార్యంలో నడిచే వ్యభిచార గృహాలు ఉన్నాయి. 18 ఏళ్లు పైబడిన ఎవరైనా అక్కడ చట్టబద్ధంగా పనిచేయవచ్చు. కానీ వాస్తవానికి 1000 కంటే తక్కువ మంది మహిళలు మాత్రమే అక్కడ పనిచేస్తారు. మిగిలిన 20,000 మంది గ్రీకు వ్యభిచారిణులు చట్టవిరుద్ధంగా పనిచేస్తారు. వీధి వృత్తి ఎక్కువ లాభదాయకం. 6. లాట్వియా. లాట్వియా వ్యభిచార గృహాలను నిషేధించింది, కానీ మిగతా విషయాలలో వ్యభిచారం చట్టబద్ధం. లైంగిక కార్మికులు తమ ఇళ్ల నుండే స్వేచ్ఛగా పనిచేయవచ్చు. ఒక షరతుంది: వారు చర్చి లేదా పాఠశాలకు చాలా దగ్గరగా పనిచేయకూడదు. లాట్వియా ఒక ప్రముఖ సెక్స్ టూరిజం గమ్యస్థానం. 7. బంగ్లాదేశ్. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న దేశానికి అసాధారణంగా ఇక్కడ లైంగిక వృత్తి చట్టబద్ధం. బంగ్లాదేశ్ వ్యభిచారిణులు నమోదు చేసుకోవాలి. వారు స్వచ్ఛందంగా ఈ పని చేస్తున్నారని పేర్కొంటూ ఒక అఫిడవిట్పై సంతకం చేయాలి. బంగ్లాదేశ్లో వ్యభిచార గృహాల గ్రామాలు అని పిలువబడేవి ఉన్నాయి. అతిపెద్దదైన దౌలత్దియాలో 1300 మంది వేశ్యలు ఉన్నారు. 8. న్యూజిలాండ్. న్యూజిలాండ్ 2003లో అన్ని రకాల వేశ్యావృత్తిని చట్టబద్ధం చేసింది. ఇది వ్యభిచార గృహాలు, విటులను ఆకర్షించడం, వీధిలో పనిచేయడం మొదలైన వాటికి వర్తిస్తుంది. న్యూజిలాండ్ వేశ్యావృత్తి చట్టాలు అత్యంత సరళమైనవిగా ఉండవచ్చు. బాలల వేశ్యావృత్తి మరియు బలవంతపు వేశ్యావృత్తి మాత్రమే నిషేధించబడ్డాయి. విటులను ఆకర్షించడంతో సహా మిగతావన్నీ చట్టబద్ధమే. 9. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో వేశ్యావృత్తి చట్టాలు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని చోట్ల ఇది పూర్తిగా చట్టబద్ధం కాగా మరికొన్ని చోట్ల నేరరహితం చేయబడింది. ఆస్ట్రేలియాలో లైంగిక కార్మికుల కోసం స్కార్లెట్ అలయన్స్ అని జాతీయ స్వచ్ఛంద సంస్థ ఉంది. వారికి సొంత పత్రిక మరియు శిక్షణా కార్యక్రమాలు ఉన్నాయి.